మనకి క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ అంటే తెలియని ఎవరు ఉండరు కదా. అయితే మరి ఐపీఎల్లో చూసుకుంటే ప్రజెంట్ ట్రేడ్ విండో ఓపెన్ అయ్యే ఉంది. మరి దీని గురించి కొన్ని రూమర్స్ కూడా మనకి ఇప్పటివరకు స్ప్రెడ్ అయినాయి. అదేంటి, మనకి రీసెంట్గా చూసుకుంటే సంజు శాంసన్ సిఎస్కేలోకి వెళ్ళబోతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ వచ్చింది. అయితే మరి దాని గురించి సిఎస్కే మేనేజ్మెంట్ కూడా దీని గురించి రిప్లై ఇచ్చింది. వాళ్ళు ఏమన్నారు, సంజు శాంసన్ కనుక వస్తే సిఎస్కేలోకి ఖచ్చితంగా అతన్ని తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి మరి సిఎస్కే టీమ్ మేనేజ్మెంట్ కూడా చెప్పేసింది. అయితే ఇప్పుడు ఇంకొక న్యూస్ వస్తుంది ఏంటంటే, మనకి కేకేఆర్ అతను ఏకంగా 24 crores పెట్టి లాస్ట్ టైం వెంకటేష్ అయ్యర్ని తీసుకున్నారు కదా. సో మరి అతను చూసుకుంటే లాస్ట్ సీజన్లో అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. సో ఇంకో పక్క చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయిన ఇషాన్ కిషన్, సో అతన్ని కూడా ఒక మంచి ప్రైజ్తోనే ఎస్ఆర్హెచ్ తీసుకుంది. అయినా సరే మరి అతని మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అతను కేవలం చేసింది 363 runs చేసినట్టున్నాడు లాస్ట్ టైం. సో మరి మిగతా ప్లేయర్స్ చూసుకుంటే కొంచెం పర్లేదు అనిపించారు. అయితే మరి ఇషాన్ కిషన్ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కాబట్టి సో నెక్స్ట్ సీజన్లో మరి అతన్ని వదిలేయబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. సో మరి ఇషాన్ కిషన్ వదిలేస్తే మరి లోపలికి ఎవరిని తీసుకుంటారు భయ అంటే, సో దాని గురించే వాళ్ళు వెంకటేష్ అయ్యర్ని లోపలికి తీసుకొని ఇషాన్ కిషన్ బయటకు రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో దాంతోపాటు ఎస్ఆర్హెచ్తో పాటు ఆర్సీబీ కూడా ఇక్కడ వెంకటేష్ అయ్యర్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుందన్నమాట. సో చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది.